ఇవాళ మనము అండవాహికలు అంటే ఫెలోపియన్ ట్యూబ్లో వాపు దానికి గల కారణాలు ఏంటి అన్న దాని గురించి తెలుసుకోండి. హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్. సో ఫెలోపియన్ ట్యూబ్లో ప్రధానంగా ఇన్ఫెక్షన్ అన్నది మనకి ఇండియాలో మెయిన్లీ ఇన్ఫెక్షన్ వల్ల ఇక్కడ వాపు అన్నది వస్తుంది. ఇన్ఫ్లమేషన్, వేరే ఏదైనా రియాక్షనరీ ఇన్ఫ్లమేషన్స్తో కూడా రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఇండియాలో కామన్గా ట్యూబర్క్లోసిస్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఇవి కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి, రీప్రొడక్టివ్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల కూడా రావచ్చు. సో ఇన్ఫెక్షన్స్తో వచ్చిన వాటికి ఎర్లీ స్టేజ్లో అయితే టాబ్లెట్స్తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ మొత్తం ఒక ముద్దలాగా అయిపోయి దాని సిలియా ఫంక్షనింగ్ లేనప్పుడు అది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. సో అందరూ కూడా రెగ్యులర్గా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి, మా అవిరా ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూపెట్టుకున్నట్లయితే మనకి ఫెలోపియన్ ట్యూబ్లు ఎలా ఫంక్షన్ అవుతున్నది సింపుల్ టెస్ట్ తోటి చూస్తామన్నమాట. దీనికి చిన్న ఇన్ఫెక్షన్స్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడైతే చిన్న టాబ్లెట్స్తోనే తగ్గించేయచ్చు. అలా కాకుండా బ్లాక్ ఎక్కువైపోయినప్పుడు మనం ఐవీఎఫ్ లాంటి నూతనంగా వచ్చినటువంటి ఈ ప్రక్రియలకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఇన్ఫెక్షన్తో కాకుండా ఏమైనా గడ్డలు, ఇక్కడ ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాంటివి పెద్దవి ఉంటే దాని ప్రెషర్తో కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి పైకి తోసి దీని మీద దాని ప్రెషర్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్. డైరెక్ట్గా ఫెలోపియన్ ట్యూబ్లో ప్రాబ్లం ఏమీ లేనప్పటికీ కూడా దాని పక్కన ఏమైనా గడ్డలు తయారయ్యి దాని ఒత్తిడి వల్ల ఆ ప్రెషర్ ఎఫెక్ట్ ఉంటారు. అలా ఉన్నప్పుడు కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ లాగా కనిపిస్తే కానీ అవి రియల్ బ్లాక్స్ కాదన్నమాట. సో ఇటువంటి కండిషన్స్లో ఆ గడ్డలు ఏవైనా ఉన్నాయో దాన్ని మనం సర్జరీతో రిమూవ్ చేసినా, చిన్నవి ఉన్నప్పుడు మెడిసిన్స్తో ట్రీట్ చేసినా కూడా తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ మనకి ఫంక్షనల్గా బాగానే ఉంటాయి. అటువంటి వారికి అంటే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఎందుకు వచ్చింది అనేది మనం కనుక్కున్నట్లయితే దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో అండవాహికలు అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ప్రధానమైనటువంటి ఆర్గన్. సో అండవాహికల్లో బ్లాక్ ఉన్న అండవాహికలు అది డైరెక్ట్ బ్లాక్ అయినా ఇండైరెక్ట్ బ్లాక్ అయినా అండవాహికలు పనిచేయకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అసలు ఉండదు. సో అండవాహికలు ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ప్రతి మహిళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఈ విధంగా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి కనీసం ఒకటి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే శాతం పెరుగుతుంది. అలా కాకుండా 2 ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం 100% వారు ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.